Hi friends, welcome to IAS APPSC TSP Lectures. Modern History of India series లో ఇది నెక్స్ట్ వీడియో. సో ఈ వీడియోలో మెయిన్ గా మనం పోర్టుగీస్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళినంత వరకు ఈ మధ్యలో ఏం జరిగింది అనేది తెలుసుకోబోతాం. సో ఈ మధ్యన చాలా ఈవెంట్స్ జరిగినాయి. సో మెయిన్ గా బేస్ చేసింది ఏంటంటే టైం లైన్ అనమాట. ఈ టైం లైన్ మీద మొత్తం మనకి క్లియర్ కట్ ఐడియా ఉంటే ఎలాంటి క్వశ్చన్ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మొన్న జరిగిన ఎస్ఐ ప్రిలిమ్స్ 2016 లో దగ్గర ఒక 25 మంది దాకా క్వాలిఫై అవ్వడం జరుగుతుంది మన సబ్స్క్రైబర్స్ నుంచి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. అయితే నేను మొన్న షేర్ చేసినట్టు నా ఫేస్బుక్ పేజ్లో మీరు మెసేజ్ చేయొచ్చు ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో అని అడిగాను. సో చాలా మంది నాకు మెసేజ్ చేశారు. దగ్గర నాకు 400 నుంచి 500 మెసేజెస్ వచ్చినాయి. సో దట్స్ ఎ రియలీ ఆసమ్ థింగ్. అండ్ నేను కూడా ప్రతి మెసేజ్కి నేను రెస్పాండ్ అవ్వడం జరిగింది. సో ఇన్ కేస్ మీరు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే మీరు కూడా ఒక సీరియస్ ఆస్పిరెంట్ అయితే ప్లీజ్ దీంట్లో ఈ టెస్ట్ సిరీస్ ప్లస్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్లో మీరు రిజిస్టర్ అవ్వండి. సో ఎంత కాదు, ఫీజు జస్ట్ 9 రూపీస్ ఆర్ అంతకన్నా ఎక్కువ మీరు పే చేసి ఈ టెస్ట్ సిరీస్ ప్లస్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ని అవైల్ చేసుకోవచ్చు. ఎందుకంటే సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ వాల్యూ అర్థమవుతుంది. సో ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఏంటంటే ఆన్లైన్లో ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఎక్కడా లేవు. సో ఇనీషియల్గా నేను స్టార్ట్ చేస్తున్నాను స్పెషలీ ఫర్ ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ, అలాగే యూపీఎస్సీ కూడా ఇవి యూజ్ అవుతాయి. అయితే ఇక్కడ మెయిన్ మన టార్గెట్ ఏంటంటే ఇక్కడ మనీ కాదు. సో మనీ అక్కడ మ్యాటర్ కాదనమాట. 9 రూపాయలు అనేది పెద్ద ఇది కాదు. మీరు పే చేసింది ఎంతైనా కానీ అది నేను కంప్లీట్గా సాటిస్ఫై అవుతున్నాను. ఇక్కడ మెయిన్ మా టార్గెట్ ఏంటంటే ఇక్కడ సీరియస్గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కొంచెం ఒక సపోర్ట్గా మాత్రమే ఈ టెస్ట్ సిరీస్ ప్లస్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంటే హౌ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ అండ్ హౌ టు ట్యాకిల్ ద క్వశ్చన్స్ అనేది ఇక్కడ మెయిన్ టార్గెట్ అనమాట. అలాగే ఇప్పుడు ఎస్ఐ మెయిన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా నేను పర్సనల్గా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో 25 మెంబర్స్ ఆల్రెడీ నాకు మెసేజ్ చేశారు ఇలా క్వాలిఫై అవుతున్నాం మెయిన్స్ కానీ, సో మీ సపోర్ట్ కావాలని అన్నారు. షూర్, నేను కంపల్సరీ మీకు హెల్ప్ చేస్తాను. అలాగే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కానీ ఏపీఎస్సీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా నా సపోర్ట్ ఉంటుంది. సో ఈ పేజ్ నుంచి మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. మ్యాక్సిమం ఒక 2-3 అవర్స్లో మ్యాక్సిమం నేను మీకు రిప్లై ఇస్తాను. అది ఎంత పెద్ద మెసేజ్ అయినా సరే, షార్ట్ మెసేజ్ అయినా సరే. అయితే కొన్ని హై టాపిక్స్ ఆల్రెడీ మీకు చెప్పాను దీని తరగ వాల్యూ ఏంటి అనేది. సో ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ ఆల్రెడీ అనలైజ్ చేయడం జరిగింది. సో ఈ లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవన్నీ ఫ్రీ డాక్యుమెంట్స్, మీరు వీటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇవన్నీ చెప్పిందే జస్ట్ ఒక క్విక్ రివ్యూ లాగా ఈ స్లైడ్ ఉంటుంది. వాస్కో డి గామా ఎవరు హెల్ప్తో వచ్చారంటే ఒక గుజరాతీ మర్చెంట్ అబ్దుల్ మజీద్ హెల్ప్తో మడగాస్కర్ నుంచి మన వాస్కో డి గామా ఇక్కడ సీ రూట్ ఉంది ఇండియాకి అని చెప్పడం వల్ల అబ్దుల్ మజీద్ వాస్కో డి గామా మన ఇండియాకి రావడం జరిగింది. సో ఎక్కడ దిగారంటే క్యాలికట్ అనమాట. సో క్యాలికట్లో దిగిన వెంటనే అక్కడ షాక్ అయ్యాడు మన వాస్కో డి గామా ఇంతమంది ముస్లిమ్స్ చూసి. సో అక్కడే ఒక నెగిటివ్ ఐడియా అనేది పడింది. అక్కడ కూడా అరబ్స్ అనేవారు ఈ వాస్కో డి గామాను అడ్డడం జరిగింది. అంటే ఎంట్రీ ఇవ్వలేదన్నమాట లోపలికి. కానీ అదే టైంలో మన హిందూ రూరల్ ఎవరంటే జమోరిన్. సో ఈయన పాజిటివ్ సపోర్ట్ ఇచ్చారు మన వాస్కో డి గామాకి. సో అలాగే ఆ పాజిటివ్ సపోర్ట్తో వాళ్ళు ఎందుకు వచ్చారు, ట్రేడ్ కోసం, అంటే పెప్పర్ కోసం అండ్ అలాగే కొన్ని డ్రగ్స్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరిగిందన్నమాట. సో వాళ్ళకి కావాల్సిన పెప్పర్ అండ్ డ్రగ్స్ ఇచ్చి వెనక్కి పంపించడం జరిగింది. సో దీంట్లో మనకి 1499లో మనకి వాస్కో డి గామా పోర్టుగల్ వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఏంటంటే ఈ ట్రేడ్ కోసం ఏవైతే వచ్చి పట్టుకెళ్ళిన పెప్పర్ అండ్ డ్రగ్స్ ఉన్నాయి దాంతో 60 రెట్లు ఎక్కువ ప్రాఫిట్ని తీసుకున్నారన్నమాట. సో దీనివల్ల వాళ్ళకి ఒక పాజిటివ్ టర్న్అవుట్ అనేది కనిపించింది. సో దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు మళ్ళీ ఇండియాతో ఎలాగైనా ట్రేడ్ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే మనకి ప్రాఫిట్స్ ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ సోల్ మోటివ్ ఏంటంటే ప్రాఫిట్ మేకింగ్ అనమాట. సో ఇదే ఐడియాతో మళ్ళీ ఇండియాకి రావడం జరిగింది వీళ్ళు ట్రేడ్ కోసం. అయితే ఈ ట్రేడింగ్ ఏరియాలో వీళ్ళేంటే కొన్ని గూడ్స్ మీద, అంటే హార్సెస్ కానీ లేకపోతే ఆర్మ్స్ కానీ, ఎమ్యూనిషన్ అండ్ స్పైసెస్, దీని మీద వీళ్ళు కంప్లీట్ రాయల్ మోనోపోలీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే అక్కడ రైవల్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, యూరోప్కి సంబంధించిన, ఏషియాకి సంబంధించినవి ఉన్నాయో, అలాగే కొంతమంది ప్రైవేట్ పోర్టుగీస్ ట్రేడర్స్ నుంచి కూడా వీళ్ళు ఈ మోనోపోలీ అనేది ఉంచారనమాట కొన్ని గూడ్స్ మీద, అంటే ఈ హార్సెస్, ఆర్మ్స్, ఎమ్యూనిషన్, స్పైసెస్ మీద. సో అప్పటి నుంచి ఈ రాయల్ మోనోపోలీ ఆఫ్ పోర్టుగీస్ అనేది స్టార్ట్ అయిందని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళని క్రష్ చేయడానికి, ఎందుకంటే వీళ్ళు బాగా ఎదిగిపోయారు అనమాట. ఈ మోనోపోలీ అనేది స్టార్ట్ అవడం వల్ల అందరిని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు పోర్టుగీస్. ఎవరిని దగ్గర రాణించేవాళ్ళు కాదు. సో ఇదంతా చూసి కంపల్సరీ శత్రువులు అనేది ఫామ్ అవుతారు కాబట్టి, అలాగే తుర్క్స్ ఎవరైతే ఉన్నారో, ఒట్టమాన్ తుర్క్స్, అలాగే అరబ్స్, నెక్స్ట్ గుజరాతీ సుల్తాన్స్ కూడా, వీళ్ళందరూ కూడా ఒక నావల్ అలియన్స్ కింద ఫామ్ అవడం జరిగింది. సో ఎలాగైనా సరే మనం పోర్టుగీస్ యొక్క పవర్ని తగ్గించాలి, వాళ్ళని ఎలాగైనా తొక్కేయాలని చెప్పి నావల్ అలియన్స్ కింద ఫామ్ అవడం జరిగింది. ఎవరంటే టర్క్స్, అరబ్స్ అండ్ గుజరాతీ సుల్తాన్స్. సో ఇది బేస్ చేసుకొని నావల్ అలియన్స్ మనకి పోర్టుగీస్ మధ్యన ఒక
చిన్న సైజు నావల్ బ్యాటిల్ అని జరిగింది. అదేంటంటే బ్యాటిల్ ఆఫ్ చౌల్ అనమాట. ఇది 1508లో జరిగింది. సో దీంట్లో ఈ బ్యాటిల్లో పోర్చుగీస్ అనేవాళ్ళు ఓడిపోయారు. అలాగే అప్పుడు గవర్నర్ ఎవరంటే ఫ్రాన్సిస్కో డి అల్మెడా. సో ఈ యుద్ధంలో వాళ్ళ అబ్బాయి డాన్ ఎల్మెడా కూడా చనిపోవడం జరిగింది. సో ఇది మెయిన్ నావల్ బ్యాటిల్ ఆఫ్ చౌల్. ఇదేంటే జస్ట్ నావల్ అలయన్స్. ఇది చాలా బుక్స్ లో డిఫరెంట్ ఇచ్చారు. కానీ కరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇది నావల్ అలయన్స్. తూక్స్ ప్లస్ అరబ్స్ ప్లస్ గుజరాతీ సుల్తాన్స్ అందరూ కలిసి అలాగైనా పోర్చుగీస్ డిఫీట్ చేయాలి, ఓడించాలని చెప్పి ఇది ఒక అలయన్స్ కింద ఫామ్ అవడం జరిగింది. సో ఇది బేసిక్ ఐడియా. నెక్స్ట్ మనం చూసుకుంటే అదే నెక్స్ట్ ఇయర్ లో మనకి నావల్ బ్యాటిల్ ఆఫ్ డయూ జరిగింది. సో ఇది ఎప్పుడు జరిగిందంటే 1509లో. సో దీంట్లో ఏంటంటే మనకి పోర్చుగీస్ ఆ ట్రిపుల్ అలయన్స్ ఎవరైతే ఉన్నారో తూక్స్, అరబ్స్ అండ్ గుజరాతీ సుల్తాన్స్ వాళ్ళని ఓడించడం జరిగింది పోర్చుగీస్ అనమాట. సో అప్పటి నుంచి వీళ్ళకి మొత్తం ఈ మ్యారిటైమ్ ట్రేడ్ మీద మొత్తం ఆధిపత్యం చలాయించారు. దగ్గర నెక్స్ట్ 100 years వరకు వీళ్ళ ఆధిపత్యం చలాయించారన్నమాట. సో కంప్లీట్ సుప్రీమసీ అనేది ఈ ఇండియన్ ఓషన్ ట్రేడింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో మొత్తాన్ని డామినేట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటంటే ఆర్బెక్యూ. ఈయన అప్పుడు పోర్చుగీస్ గవర్నర్. ఈయన ఏంటంటే మెయిన్ గా డామినేట్ చేసింది ఓరియంటల్ కామర్స్ అనమాట. ఇక్కడ ఓరియంటల్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, అంటే ఈస్టర్న్ గూడ్స్. అంటే ఇక్కడ ఏంటి ఈస్టర్న్ కామర్స్ అనమాట. స్పెషల్గా మనకి స్పైసెస్ అండ్ పెప్పర్ ఇవన్నీ మనకి ఈస్టర్న్ గూడ్స్ మనకి బాగా పాపులర్ ఇక్కడ. అంటే ఇక్కడ దొరికినట్టు ఎక్కడ దొరకవు అనమాట. సో అందుకని చెప్పి ఈ ఓరియంటల్ కామర్స్ మీద వీళ్ళు ఎలాగైనా డామినేట్ చేయాలి, ఇదంతా మనమే గ్రిప్ లో పెట్టుకోవాలని అనుకున్నారు ఆల్బెర్క్యూ. అలాగే ఈ ట్రేడింగ్ అనే మెయిన్ పర్పస్. సో ప్రాఫిట్ మేకింగ్ అనేది వీళ్ళు సోల్ మోటివ్ కాబట్టి సో ట్రేడింగ్ పర్పస్ కోసం వీళ్ళు కొన్ని స్ట్రాటజిక్ పాయింట్స్ అనమాట ఏషియాలోని, ఆఫ్రికాలోని ఏవైతే మెయిన్ లొకేషన్స్ ఉన్నాయో స్ట్రాటజిక్ పాయింట్స్ దగ్గర వీళ్ళు ఫోర్ట్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు వీళ్ళు ట్రేడింగ్ పర్పస్ కోసం. అలాగే ఈ ఫోర్ట్స్ ని ఎలాగైనా కాపాడాలి అని చెప్పి దానికి ఎక్స్ట్రా సపోర్ట్ కోసం ఒక స్ట్రాంగ్ నేవీని ఏర్పాటు చేశారు. మీకు ఆల్రెడీ చెప్పాను వీళ్ళ స్ట్రెంగ్త్ ఏంటంటే నేవల్ పవర్ అని. సో ఇదే టైప్ ఆఫ్ వ్యూలో వీళ్ళు సుల్తాన్ ఆఫ్ బిజాపూర్ దగ్గర ఈ గోవాని క్యాప్చర్ చేయడం జరిగింది 1510లో. సో గోవా ఎందుకు వీళ్ళు టార్గెట్ చేశారంటే దీనికి మెయిన్ రీజన్స్ 2 ఉన్నాయి. ఒకటి, గోవా అనేది న్యాచురల్ హార్బర్. దాంతో కూడా ఇది ఒక స్ట్రాటజిక్ పాయింట్ అనమాట మన ఇండియాలో. ఎందుకంటే అటు మలబార్ కోస్ట్ నుంచి కానీ లేకపోతే గుజరాత్ నుంచి కానీ సమ్వాట్ ఈక్విడిస్టెంట్ గా ఉంటుంది ఈ గోవా అనేది. సో అందుకని చెప్పి వీళ్ళు మెయిన్ గా గోవా అనేది టార్గెట్ చేశారు. సో ఎలా ఆక్రమించుకున్నారంటే సుల్తాన్ ఆఫ్ బిజాపూర్. అలాగే వీళ్ళు ఫోర్ట్స్ ఉన్నాయి కొన్ని. ఆ ఫోర్ట్స్ ఏంటంటే దబోలు, ఇంకోటి ఏంటంటే దండా రజౌరి. సో ఈ దబోలును నెక్స్ట్ ఈ దండా రజౌరి ఈ రెండు కూడా ఈ బిజాపూర్ తాలూకా మెయిన్ ఫోర్ట్స్ అనమాట. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళ సీ ట్రేడ్ ని కూడా బ్లాక్ చేద్దామని చెప్పి వీళ్ళని కూడా క్యాప్చర్ చేశారనమాట. అందుకని మెయిన్ వీళ్ళు గోవా అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇదొక మెయిన్ రీజన్ మనం ఎందుకు గోవా అని తెలుసుకోవాల్సింది. అలాగే నెక్స్ట్ ఏమైందంటే తూక్స్ ఏం చేశారు, బహదూర్ షాతో కలిశారనమాట. సో ఎలాగైనా మళ్ళీ పోర్చుగీస్ ని ఇండియా నుంచి బయటకు పంపించారు, వీళ్ళ ఆధిపత్యాన్ని ఎలాగైనా అణచివేయాలని చెప్పి మళ్ళీ వీళ్ళు బహదూర్ షాతో చేతులు కలపడం జరిగింది. ఎవరంటే తూక్స్ అనమాట. సో ఆ టైప్ లో అంటే 1531లో ఏం జరిగిందంటే పోర్చుగీస్ ఏం చేశారు, ఈ డామన్ డయూని అటాక్ చేయడం జరిగింది. సో ఇదే టైప్ లో మనకేంటే అప్పుడు మన తూక్స్ లో అంటే ఈ రూమీ ఖాన్, ఈయన ఎవరంటే ఒట్టమన్ కమాండర్ అనమాట. సో ఈయన ఆ అటాక్ ని మొత్తం ఆపేయడం జరిగింది. సో ఇది మెయిన్ గా మనకి 1531 ఏం జరిగిందంటే పోర్చుగీస్ వాళ్ళు డామన్ అండ్ డయూని అటాక్ చేశారు. అదేమో ఎవరు ఆపేశారంటే రూమీ ఖాన్ అనమాట. సో ఇది మెయిన్ గా అక్కడ మనకి ఫస్ట్ లో చూసుకుంటే నావల్ అలయన్స్ మన కమిషన్ తూక్స్ ప్లస్ అరబ్స్ ప్లస్ గుజరాతీ సుల్తాన్స్. మళ్ళీ ఇక్కడ కూడా మనకి సెకండ్ అలయన్స్ ఏంటంటే మనకి తూక్స్, దాంతోపాటు బహదూర్ షా చేతులు కలపడం జరిగింది పోర్చుగీస్ ని బయటకు పంపించడానికి. కానీ నెక్స్ట్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక సిచ్యువేషన్ జరిగింది. హుమయూన్ ఏమో అదే టైంలో అంటే ఆ తర్వాత బహదూర్ షాని అటాక్ చేయడం జరిగింది. సో ఇంకో దారి లాగా ఏంటంటే పోర్చుగీస్ తాలూకా సపోర్ట్ తీసుకున్నాడు బహదూర్ షా. సో అలాగే ఇప్పుడు మనకేంటే బహదూర్ షాకి పోర్చుగీస్ కి కొంచెం ఒక ప్యాక్ట్ లాగా అయింది. ఎందుకంటే హ్యూమన్ నుంచి భయపడ్డాడు కాబట్టి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని అంటే మనకి నూనో డకిన్హా అంటే అప్పుడు పోర్చుగీస్ గవర్నర్ ఏం చేశారంటే ఈ ఐలాండ్ ఆఫ్ బాసియన్ అంటే ప్రెసెంట్ బాంబే ఆ ఏరియా అనమాట, ఐలాండ్ ఆఫ్ బాసియన్ ని క్యాప్చర్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని బుక్స్ లో మనకి గ్రాంట్ చేశారు అన్నారు, కానీ యాక్చువల్గా ఏం జరిగిందంటే క్యాప్చర్ చేశారు ఈ బాసియన్ ఐలాండ్ ని. అలాగే వీళ్ళు సపోర్ట్ చేశారని చెప్పి పోర్చుగీస్ వాళ్ళకి వీళ్ళకి పర్మిషన్ కూడా ఇచ్చారు డయూ దగ్గర ఒక ఫోర్ట్ కట్టుకోమని. ఎందుకంటే ఇది ఒక స్ట్రాటజిక్ పాయింట్ కాబట్టి వాళ్ళ ట్రేడింగ్ పర్పస్ కోసం ఇక్కడ వీళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది డయూలో ఒక ఫోర్ట్ కట్టుకోమని. సో దీన్ని బేస్ చేసుకొని వీళ్ళు గుజరాత్ వీళ్ళు కంప్లీట్ ఫుట్ హోల్డ్ అనేది స్టార్ట్ అయిందని మనకు తెలుస్తుంది. సో గుజరాత్ వాళ్ళు ఒక ఇనీషియల్ పాయింట్ ఎలా స్టార్ట్ అయిందంటే బహదూర్ షాతో ఒక ప్యాక్ట్ లాగా క్రియేట్ చేయడం వల్ల. నెక్స్ట్ ఏంటంటే ఆన్ ద అదర్ సైడ్ మనకి ముగల్స్ నుంచి కొంచెం ప్రెషర్ వచ్చింది అనమాట.
సో ఎస్పెషల్లీ ఎక్కడంటే గుజరాత్. సో దీనివల్ల ఏంటంటే బహదూర్ షా ఏం చేశారంటే పోర్చుగీస్కి యాంటీగా తయారవడం జరిగింది. సో యాంటీ ఫోర్స్గా ఉండడం వల్ల వీళ్ళు పోర్చుగీస్ వాళ్ళు బహదూర్ షాని 1536లో చంపేయడం జరిగింది. సో ఇది మనం కాన్సిడర్ చేయాల్సింది అంటే ఎక్స్పల్షన్ ఆఫ్ ముగల్స్ అనమాట. సో అప్పటి నుంచి ముగల్స్ కూడా వీళ్ళకి ప్రెషర్ పోర్చుగీస్కి వీళ్ళకి పడేది కాదు. సో అందుకని చెప్పి ముగల్స్ ఫుల్గా బహదూర్ షా మీద ప్రెషర్ తేవడం జరిగింది. సో అందుకని చెప్పి ఈయన యాంటీగా రావడం జరిగింది పోర్చుగీస్కి. సో పోర్చుగీస్ వాళ్ళు 1536లో బహదూర్ షాని చంపేయడం జరిగింది. నెక్స్ట్ 1542లో ఏం జరిగిందంటే అప్పుడు పోర్చుగీస్ గవర్నర్ ఎవరంటే మార్టిన్ అఫోసో డిసౌజా. ఈయన టైంలోనే మనకి ఈ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనమాట, ఈయన గోవాకి రావడం జరిగింది. సో అప్పుడు మనకి ఏంటంటే ఈ ఫస్ట్ క్రిస్టియన్ మిషనరీ, ఫస్ట్ ఇండియన్ క్రిస్టియన్ మిషనరీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇండియాలో అంటే ఫస్ట్ క్రిస్టియన్ మిషనరీ ఈ 1542లో ఎప్పుడు అంటే ఈ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ వచ్చిన టైంలో మనకి ఈ క్రిస్టియన్ మిషనరీ తరకు ఎంట్రీ అయింది ఇండియాలో. సో ఇదొక మెయిన్ కీ పాయింట్ మనం గమనించాల్సింది. అలాగే 1570లో ఇంకో అలయన్స్ అనేది స్టార్ట్ అయింది మనకి పోర్చుగీస్ని తప్పించడానికి ఇండియా నుంచి. సో ఇదేంటంటే ఫస్ట్ మనకి చూసుకుంటే ఫస్ట్ ఏలియన్స్, సెకండ్ ఏలియన్స్ ఆల్రెడీ మనం చూసాం. సో ఇది మనకి ఏంటంటే థర్డ్ ఏలియన్స్ అనమాట. సో 1570లో ఏమైంది, అలీ ఆదిల్ షా, ఈయన అంటే సుల్తాన్ ఆఫ్ బిజాపూర్ అనమాట. ఈయన సుల్తాన్ ఆఫ్ బిజాపూర్, అలాగే నిజాం షా ఆఫ్ అహ్మద్ నగర్, అలాగే జమోరిన్ ఆఫ్ కాలికట్, ఈ ముగ్గురు కూడా ఏలియన్స్ కింద ఉండడం జరిగింది. ఎందుకు పోర్చుగీస్ని మన ఇండియా నుంచి పంపించడానికి. అదే టైంలో మనకేంటి వీళ్ళు స్ట్రాటజీ ఏంటంటే చూసారు ఇక్కడ మా చౌల్ దగ్గర నిజాం షా సరౌండ్ చేశాడు. అలాగే అలీ ఆదిల్ షా కూడా గోవాకి అగెనిస్ట్ గా మనకి ఉండడం జరిగింది. కానీ వాళ్ళ స్ట్రాంగ్ ఫోర్సెస్ అండ్ నేవల్ పవర్ వల్ల పోర్చుగీస్ అనే వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండడం వల్ల ఇది వర్కౌట్ అవ్వలేదు. సో ఇది మెయిన్ గా జరిగింది మనకి 1570లో. నెక్స్ట్ 1572 నుంచి 73 తీసుకుంటే అక్బర్ అంటే మనకి ఎస్పెషలీ తన ఏంటి గుజరాత్ ఎక్స్పెడిషన్ నుంచి దృష్టిలో పెట్టుకుని పోర్చుగీస్ ఎలాగైనా సపోర్ట్ కావాలని చెప్పి వీళ్ళతో కాంటాక్ట్ లోకి వచ్చాడు. సో మెయిన్ గా అక్బర్ మెయిన్ టార్గెట్ అంటే గుజరాత్ ఎక్స్పెడిషన్. సో దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పోర్చుగీస్ సపోర్ట్ చేశారు కాబట్టి వీళ్ళకి కొన్ని కన్సెషన్స్ ఇద్దామని చెప్పి వాళ్ళ ముగ్గురు టైంలో కొన్ని కన్సెషన్ ఇచ్చారు పోర్చుగీస్కి, వీళ్ళు సపోర్ట్ ఉన్నారని చెప్పి. నెక్స్ట్ చూసుకుంటే మనకి 1631లో షాజహాన్ అంటే ఈ పోర్చుగీస్ అంటే ఈ హోగ్లీ దగ్గర తను యాంటీ ఫోర్స్ గా ఉండడం జరిగింది. సో సడన్ గా ఒక పవర్ పాయింట్ మనకి కనిపించింది ఇక్కడ, అంటే అల్టిమేట్ రివెంజ్ ఏరియాలా కాకుండా ఒక స్ట్రాంగ్ అపోనెంట్ గా షాజహాన్ ఉన్నారు 1631లో. అలాగే 1663లో మనకి ఔరంగజేబ్ కూడా అదే మాక్సిమం ఫోర్స్ యూటిలైజ్ చేసి చిట్టగాంగ్ ని క్యాప్చర్ చేసుకున్నారు అనమాట. అంటే ఇదంతా అగెనెస్ట్ గా జరుగుతుంది పోర్చుగీస్ కి. సో ఇది మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది 1631, 1663లో హుగ్లీ అండ్ చిట్టగాంగ్ ఏరియాస్. ఇంకోటి మనం ఆలోచించాల్సింది అంటే మెయిన్ గా వీళ్ళు ఫేస్ చేసిన ఛాలెంజెస్ అంటే కంప్లీట్ నెగిటివ్ సైడ్ ఆఫ్ పోర్చుగీస్. సో ఎందుకు వీళ్ళు ఇండియా నుంచి వదిలేయాలనుకున్నారనే మనం తెలుసుకోవాల్సిన విషయం. సో ఇక్కడ చూసుకుంటే వాళ్ళు ఏంటంటే హ్యూమన్ రీసోర్స్ అనేది చాలా తక్కువ మంది ఉన్నారు. సో పోర్చుగీస్ వాళ్ళకి పవర్ అంతగా పెద్దగా వెళ్ళలేదన్నమాట. అప్పటికి ఏంటంటే ఒక లిమిటెడ్ హ్యూమన్ రీసోర్సెస్ గా మాత్రమే ఉన్నారు, కొంతమంది మాత్రమే పోర్చుగీస్ వల్ల ఉండడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మన క్లైమేట్ అనమాట. సో మన క్లైమేటిక్ కండిషన్స్ కి వాళ్ళ సరిగ్గా అనుకూలించలేదు. సో మెయిన్ గా ఏంటంటే మనకి ట్రాపికల్ క్లైమేట్ అవడం వల్ల వాళ్ళకి డిఫరెంట్ క్లైమేట్ అవడం వల్ల మనల్ని అంటే మన క్లైమేట్ కి వీళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరగలేదు. ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే లోకల్ పీపుల్ నుంచి చాలా ప్రెషర్ వచ్చింది, ఎందుకంటే వాళ్ళ బ్రూటల్ యాటిట్యూడ్ నుంచి కంప్లీట్ నెగిటివ్ రియాక్షన్స్ అనేది మన లోకల్ పీపుల్ నుంచి రావడం జరిగింది. ఇంకోటి మనం గమనించాల్సిందే కొత్త ఆపర్చునిటీస్ అనేవి ఓపెన్ అయ్యాయి. అంటే వీళ్ళకి అదే టైంలో మనకి గోల్డ్ మైన్స్ అనేవి బయటపడడం జరిగింది, ఎక్కడంటే బ్రెజిల్ అండ్ అర్జెంటీనా. సో ఇదేంటంటే వీళ్ళ ప్రాఫిట్ మేకింగ్ అనేది అంటే వీళ్ళ ట్రేడింగ్ పర్పస్ కి అంటే వీళ్ళ ఓన్ ఐడియా ఏంటి ప్రాఫిట్ అనమాట. సో ఎక్కడ ప్రాఫిట్ వస్తే అక్కడ వెళ్ళిపోతారు వీళ్ళు. సో అదే టైంలో గోల్డ్ మైన్స్ ఉండడం వల్ల అంటే డిస్కవర్ జరగడం వల్ల బ్రెజిల్ అండ్ అర్జెంటీనాలో వీళ్ళకి కొత్త డోర్స్ ఓపెన్ అయ్యాయి. అందుకని చెప్పి వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా మొత్తం డైవర్ట్ అయిపోయింది లాటిన్ అమెరికా మీద. అలాగే ఆన్ ద అదర్ సైడ్ మనం చూసుకుంటే హాలాండ్ అలాగే ఇంగ్లాండ్ తాలూకా ఎంట్రీ జరిగింది. సో వీళ్ళంటే ఒక స్ట్రాంగ్ ఫోర్స్ కింద వచ్చారు. సో కంప్లీట్ వీళ్ళ పవర్ అయితే ఉందో మొత్తం అణిచివేయడం జరిగింది. 1611లో ఏం జరిగిందంటే బ్రిటిష్ అడ్మైరల్, అప్పుడు బ్రిటిష్ అడ్మైరల్ అంటే మిడిల్టన్, ఈయన అంటే మొత్తం పోర్చుగీస్ నేవీ ఏది ఉందో బాంబే అంటే మీకు చెప్పినట్టు ఐలాండ్ ఆఫ్ బాసియన్ అనమాట. సో ఇక్కడ వీళ్ళ ఏరియాని కూడా మొత్తం వీళ్ళు డామినేట్ చేయడం జరిగింది. సో అలాగే వీళ్ళు క్రష్ చేయడం జరిగింది కంప్లీట్ నేవల్ పవర్ ఎక్కడ అంటే బాంబే ఏరియాలో. సో 1612లో కూడా సూరత్లో మనకి ఈ థామస్ బెస్ట్ అనే బ్రిటిష్ అడ్మైరల్ ఈ పోర్చుగీస్ నేవీని డిఫీట్ చేయడం జరిగింది.
సో నెక్స్ట్ ఏంటంటే 1661లో ఏం జరిగిందంటే బ్రిటిష్ మొనార్క్ ఈ బాంబే ఏరియాని ఒక కట్టం కింద తీసుకున్నారు పోర్చుగీస్ వాళ్ళ నుంచి. సో ఇది 1661లో మెయిన్ జరిగిన కీ ఈవెంట్ ఏంటంటే మొత్తం బాంబే ఏరియా అంతా ఈ బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ మనకి 1631 అండ్ 1663లో ఈ హుగ్లీ అండ్ చిట్టగాంగ్ ఏరియాస్ ముఘల్స్ డిస్ట్రాయ్ చేశారు, వాళ్ళ పవర్ని డిస్ట్రాయ్ చేశారు. ఇక్కడ హుగ్లీలో ఎవరు చేశారంటే షాజహాన్, అలాగే ఇక్కడ చిట్టగాంగ్లో ఎవరు చేశారంటే ఔరంగజేబ్. సో ఫైనల్గా హుగ్లీ కూడా బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏరియాస్ అంటే బాంబే ఏరియా, నెక్స్ట్ హుగ్లీ ఏరియా కూడా బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోవడం జరిగింది. సో ఫైనల్గా మనం చూసుకుంటే 1733లో ఈ సాల్సిట్ అండ్ బాసిన్ ఐలాండ్స్ అంటే ఈ బాంబే ఏరియా అంతా, సో ఈ బాంబే ఏరియా అంతా కూడా మన మరాఠాస్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఎవరంటే ఇక్కడ బాజీరావ్ వన్ అనమాట. సో బాజీరావ్ చేతిలోకి ఈ సాల్సిట్ అండ్ బాసిన్ అంటే మరాఠాస్ పవర్లోకి ఈ మెయిన్ స్ట్రాటజిక్ పాయింట్స్ అన్ని కూడా వెళ్ళిపోవడం జరిగింది. సో సింపుల్ గా మనం ఇది గుర్తుపెట్టుకుంటే బాజీరావ్ మస్తాని మూవీ ఆల్రెడీ మనం చూసాం కాబట్టి ఈ బాంబే ఏరియా అంతా అంటే సాల్సిట్ అండ్ బాసిన్ ఏరియాస్ అంతా కూడా మరాఠాస్ చేతిలోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ చూసుకుంటే వాళ్ళకి ఫైనల్ గా మిగిలింది ఏంటంటే పోర్చుగీస్ వాళ్ళ చేతిలో ఈ గోవా, డామన్ అండ్ డేవ్. సో ఇవేంటే 1961 దాకా అది పోర్చుగీస్ వాళ్ళు ఉన్నాయి, కానీ ఫైనల్ గా 1961లో మనకి ఏంటంటే మన ఇండియన్ యూనియన్ లో ఒక పార్ట్ కింద వచ్చేయడం జరిగింది. సో ఇది యాక్చువల్గా మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జరిగిన మెయిన్ కీ ఈవెంట్స్ అండ్ టైమ్ లైన్. సో మోస్ట్లీ మనకి దీంట్లో ఫ్యాక్ట్స్ ఉంటాయి. సో అనాలిసిస్ పార్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ IAS APPC TSP Series for more videos.